హలో వ్యూవర్స్, ప్రతిరోజు సూర్యుడు ఉదయించందే ఎవరికి డే స్టార్ట్ కాదు. సూర్యుడు లైట్ ఇస్తాడు, హీట్ ఇస్తాడు. కానీ అసలు ఈ సూర్యుడు అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ఎనర్జీని జనరేట్ చేస్తుంది, మన బ్రతుకు ఆధారపడే సూర్యుడి గురించి అసలు మనకి ఏం తెలుసు? ఈ వీడియోలో మనం సన్ యొక్క కంప్లీట్ స్టోరీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. ఫ్రమ్ బర్త్ టు డెత్, ఎవ్రీథింగ్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ విశ్వం పుట్టి దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాలు అవుతుంది. అందులో ఆల్మోస్ట్ 4.6 బిలియన్ ఇయర్స్ క్రితం స్పేస్లో ఒక పెద్ద గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ ఫ్లోట్ అవుతూ ఉండేది. దీనినే నెబ్యులా అని అంటారు. ఒక స్టార్ తన లైఫ్ టైం అయిపోయాక పేలిపోతుంది. ఆ స్టార్ సైజ్ని బట్టి ఆ ఎక్స్ప్లోజన్ ఉంటుంది. కామన్గా మాత్రం సూపర్నోవా అంటారు. అలా సూపర్నోవా జరిగినప్పుడు గ్యాసెస్ అండ్ డస్ట్ క్లౌడ్స్తో నెబ్యులా ఫామ్ అవుతుంది. కొన్ని మిలియన్ సంవత్సరాలు గడిచాక గ్రావిటీ వల్ల ఈ డస్ట్ క్లౌడ్స్ మొత్తం ఒక్క దగ్గరకు చేరుతాయి. అలా అక్కడ చాలా హీట్ అండ్ ప్రెషర్ జనరేట్ అవుతుంది. దాదాపు 10 మిలియన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రీచ్ అయ్యాక ఒక పవర్ఫుల్ రియాక్షన్ స్టార్ట్ అయింది. అదే న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్ అయ్యి హీలియంని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్లోనే అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం జరిగిన మూమెంట్లోనే మన సూర్యుడు జన్మించాడు. ఫస్ట్ అది చిన్న ఫైర్ బాల్ లాగా ఉంటుంది, అంటే ఒక యంగ్ ఫార్మింగ్ స్టార్ అని అర్థం. దీన్నే ప్రోటోస్టార్ అని కూడా అంటారు. టైంతో పాటు ప్రోటోస్టార్గా ఉన్న మన సన్ స్టెబుల్ అయ్యి ఫుల్ స్టార్ లాగా ఫామ్ అయింది. ఫుల్గా డెవలప్ అయిన మన సూర్యుడిలో 6 ఇంపార్టెంట్ లేయర్స్ ఉంటాయి. ఈచ్ వన్కి ఓన్ ఫంక్షన్ ఉంటుంది. దాంట్లో కోర్ ఈజ్ ద ఇన్నర్ మోస్ట్ పార్ట్. ఇక్కడ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఎక్స్ట్రీమ్ హైగా ఉంటాయి. మన సూర్యుడి కోర్ పార్ట్లో అరౌండ్ 15 మిలియన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటుంది. కోర్లోనే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. హైడ్రోజన్ ఆటమ్స్ కొలైడ్ అయ్యి హీలియంని ఫామ్ చేస్తాయి. ఈ రియాక్షన్ వల్ల వస్తున్న ఎనర్జీ గామా రేస్ లాగా రిలీజ్ అవుతుంది. కోర్ పైన రేడియో యాక్టివ్ జోన్ ఉంటుంది. ఇక్కడ లైట్ అండ్ హీట్ ఎనర్జీ స్లోగా మూవ్ అవుతాయి. ఇక్కడ లైట్ స్ట్రైట్గా బయటకు వెళ్ళదు, అది ర్యాండమ్ డైరెక్షన్స్లో బౌన్స్ అవుతూ వెళ్తుంది. అలా ఆ లైట్ సూర్యుడి సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. తరువాత కన్వెక్టివ్ జోన్ ఉంటుంది. ఇక్కడ హీట్ ప్లాస్మా బబుల్స్ లాగా సూర్యుడి సర్ఫేస్కి వెళ్తుంది. సర్ఫేస్కి వెళ్ళేలోపు మళ్ళీ కూల్ అయ్యి కిందికి వస్తుంది, లైక్ వాటర్ బాయిలింగ్. ఈ హీట్ సర్క్యులేషన్ని కన్వెక్షన్ అని అంటారు. నెక్స్ట్ లేయర్ ఫోటోస్పియర్. ఇదే మనం చూసే సూర్యుడు. సూర్యుడికి సర్ఫేస్. ఇక్కడ టెంపరేచర్ దాదాపు 5500 డిగ్రీ సెల్సియస్ రేంజ్లో ఉంటుంది. ఇక్కడే సన్ స్పాట్స్, సోలార్ ఫ్లేర్స్ కనిపిస్తాయి. ఫోటోస్పియర్ పైన క్రోమోస్పియర్ ఉంటుంది. ఇది పింక్ ఆర్ రెడ్డిష్ కలర్లో గ్లో అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి ఎలిప్స్ టైంలో కనిపిస్తుంది. ఇక్కడ సన్ ఫ్లేర్స్, వేవ్స్ లాంటివి అక్కర్ అవుతాయి. లాస్ట్ లేయర్ కరోనా. ఇది సూర్యుడికి అవుటర్ మోస్ట్ లేయర్. కరోనా చాలా హాట్గా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ అప్ టు 1 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సూర్యుని కోర్ భాగంలో కన్నా ఎక్కువ హీట్ ఈ కరోనా రీజియన్లోనే ఉంటుంది. ఈ మిస్టరీని కరోనల్ హీట్ ప్రాబ్లం అని అంటారు. కరోనాలో నుంచి సోలార్ విండ్స్ స్టార్ట్ అవుతుంది. అది సోలార్ సిస్టంలో ఉండే అన్ని ప్లానెట్స్ని కవర్ చేస్తుంది. సూర్యుడిలో ఎనర్జీ జనరేట్ అవ్వడంలో మెయిన్ ప్రాసెస్ న్యూక్లియర్ ఫ్యూజన్. కోర్లో ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ ప్రెషర్ వల్ల 4 హైడ్రోజన్ ప్రోటాన్స్ కలిసి ఒక హీలియం న్యూక్లియస్ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్లో కొన్ని హైడ్రోజన్ ఆటమ్స్ మాస్ లాస్ అవుతాయి అండ్ అది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్జన్ ఐన్స్టీన్ ఫార్ములా అయిన E=mc² ప్రకారం జరుగుతుంది. ఈ ఎనర్జీ గామా రేస్ ఫామ్లో ఉంటుంది. ఈ ఫ్యూజన్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ సూర్యుడికి ఎనర్జీని సప్లై చేస్తుంది. ఈ ఎనర్జీ కోర్లో జనరేట్ అయ్యాక సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత లైట్గా మారి ఎర్త్కి ట్రావెల్ చేస్తుంది. సన్లో క్రియేట్ అయిన లైట్ ఎర్త్కి రీచ్ అవ్వడానికి 8 మినిట్స్ 20 సెకండ్స్ పడుతుంది. కానీ యాక్చువల్గా ఆ లైట్ కోర్లో జనరేట్ అయిన మూమెంట్ నుంచి సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. బికాస్ అది రేడియో యాక్టివ్ జోన్లో బౌన్స్ అవుతూ ఉంటుంది. వన్స్ లైట్ సర్ఫేస్కి రీచ్ అయ్యాక అది విజిబుల్ లైట్గా మారిపోతుంది అండ్ లైట్ స్పీడ్తో ఎర్త్కి ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న సన్లైట్ యాక్చువల్లీ 8 మినిట్స్ ఓల్డ్. అంటే సన్లో ఫ్యూజన్ జరిగిన రియాక్షన్ రిజల్ట్స్ మనకి లిటిల్ డిలేతో రీచ్ అవుతుంది. కానీ ఆ లైట్ ఎనర్జీ పుట్టి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతుంది. సూర్యుడు ఒక్క సెకండ్లో 3.8 × 10⁻26 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాడు. అంత ఎనర్జీని అసలు మనం ఊహించుకోలేం కూడా. మరి అంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే సూర్యుడు ఎందుకు పేలిపోవటం లేదు? ఎందుకంటే సూర్యుడు స్టెబుల్గా ఉండటానికి కారణం బ్యాలెన్స్డ్ ఫోర్సెస్.
సన్లో ఫ్యూజన్ వల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో అది బయటికి పుష్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం గ్రావిటీ లోపలికి పుష్ చేస్తుంది. ఈ రెండు ఆపోజిట్ ఫోర్సెస్ గ్రావిటీ వర్సెస్ ప్రెషర్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ బ్యాలెన్స్ని హైడ్రోస్టాటిక్ ఈక్విలిబ్రియం అని పిలుస్తారు. ఈ ఈక్విలిబ్రియం వల్ల సూర్యుడు స్టెబుల్గా ఉంటాడు, ఎక్స్ప్లోడ్ కాకుండా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు తన లైఫ్లో మెయిన్ సీక్వెన్స్ స్టేజ్లో ఉన్నాడు. ఈ ఫేజ్లో అది హైడ్రోజన్ని హీలియంగా కన్వర్ట్ చేస్తుంది. కానీ వన్ డే హైడ్రోజన్ స్టాక్ కంప్లీట్గా అయిపోతుంది. అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం ఆగిపోతుంది. అప్పుడు సూర్యుడు తన స్టెబిలిటీని కోల్పోయి దానివల్ల సూర్యుడు ఒక రెడ్ జైంట్ స్టార్ లాగా మారుతాడు. అలా సూర్యుడి సైజ్ పెరిగిపోతూనే ఉంటుంది. అలా పెరుగుతూ పెరుగుతూ సోలార్ సిస్టంలో ఉన్న మెర్క్యూరీ, వీనస్ల ఆర్బిట్లోకి వచ్చేస్తాడు. ఆ రెండు ప్లానెట్స్ కూడా సూర్యుడిలో కలిసిపోతాయి. అప్పటికే మన ఎర్త్ మీద ఉన్న మనుషులందరూ చనిపోతారు లేదా వేరే గ్రహాలకు వెళ్ళిపోతారు. తర్వాత అది ష్రింక్ అయ్యి వైట్ డ్రాఫ్ట్ స్టార్ లాగా మారుతుంది. ఈ స్టేజ్లో సన్లో ఫ్యూజన్ జరగదు, అది గ్రాడ్యువల్లీ కూల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అండ్ ఫైనల్లీ సన్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. సన్ మన జీవరాశులకు చాలా ఇంపార్టెంట్. లైఫ్, హీట్, ఎనర్జీ, సీజన్స్, విండ్స్ ఇలా అన్నీ సూర్యుడి వల్లే పాసిబుల్ అవుతున్నాయి. ఈ జెయింట్ స్టార్ స్టోరీ మీకు నచ్చిందా? ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.